మ్యారేజ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నేను పెళ్లి చేసుకుంటానో చేసుకుని నాకు తెలియదు లైఫ్లో. ఓకే, నా గోల్స్ కొన్ని ఉన్నాయి, అవి రీచ్ అయితే మాత్రం మంచి పెళ్లి చేసుకుని సెటిల్ కావాలి. ఎప్పటికైనా పెళ్లి చేసుకుని ఒక తోడైతే ఉండాలి, మనకు ఒక ప్రాపర్టీగా ఉండాలి. ఒక వైఫ్ అనేది కంపల్సరీ మన లైఫ్లోకి వస్తుంది. ఓకే, కానీ నేను చేసుకుని తెలియదు, ఏది రాసి పెట్టలేదు. సడన్గా నేను చచ్చిపోవచ్చు, అట్లంటే చెప్పలేం కదా. ఫ్యూచర్ ప్లాన్స్ అది తర్వాత ఇంకా నాది. అంటే మీ పెళ్లి గురించి పక్కన పెడితే అసలు ఓవరాల్ గా ఎన్నో చూస్తున్నాం కదా ఇప్పుడు న్యూస్లలో కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. పెళ్లి మీద మీకు అసలు ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు? కానీ మీ ఓన్ గా అంటే ఒక పెళ్లి అనే దానిపైన మీ అభిప్రాయం ఏం చెప్తారు? ఏమి ఇప్పుడు పెళ్లిళ్ళు చూస్తే చాలా మంది చచ్చిపోవడం కానీ, ఉరి పోసుకోవడం కానీ, రేపులు చేయడం, చంపడం కూడా ఇరక్తి పుడుతుంది. మొన్న ఒక అమ్మాయి సింగర్, మీకు తెలిసే ఉంటది, తన పేరు శృతి. తన ఎట్ల పనులు చెల్లెసేన్ల ఇలా వాడి చేతులు ఇస్తిరో నీకు అని, ఎంత దాని డబుల్ మీనింగ్ పాటలు ఎట్లా పాడేది. అవును, చేతులే అని పోరవే నమ్మి వస్తీరో నన్ను ఆగం చేస్తీరో పోరగా, ఎంత అసలు ఆమె పాట అంత. ఆమె బ్లాక్ ఉన్న కూడా ప్లేస్లో కళ, తన ఎక్స్ప్రెషన్, తన గొంతు ఎంత అద్భుతం అండి. అట్లా పాట పాడాలంటే అందరు బాడలేరు లైఫ్లో. అలాంటి ఆమె ఉరి పోసుకుందంటే నమ్మలేకపోతున్నా. ఒక పెళ్లి వేసుకుని ఒక నమ్మి ప్రేమించు అని ఎంబడిపోతాడు, లాస్ట్ చంపేశాడు. అదే పెళ్లి వేసుకోకుండా ఉంటే అమ్మాయి పాటలు పాడుకుంటా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చూసుకుని లైఫ్ లాంగ్ వాళ్ళ అమ్మనంత మంచిగా బతికేది. అవును, అది నిజమా కదా. ఏం ఉద్ధరించింది అమ్మాయి పాపం, చిన్న ఏజీ, మంచి సింగర్. ఓకే, బాలు గారు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఒక్క విషయం చెప్తా, పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ చచ్చిపోయినా సరే భరించేంత వరకు దమ్ముంటే పెళ్లి చేసుకోవాలి. మధ్యలో వాడుకుని వదిలేసి జీవితాలు నాశనం చేయొద్దు. లవ్ అని చెప్పి కొన్ని రోజులు వాడుకుని ప్రెగ్నెంట్లు చేసి కడుపులు చేసి వదిలేయడం కాదు. నమ్మకం ఉంటే ప్రేమించండి, అమ్మాయిలు కాదు అబ్బాయిలు కానీ చేసుకోండి ఇంట్లో వాళ్ళని ఒప్పించి. కానీ మధ్యలో ఇడిపోకండి. నీ వదిలేసిన అమ్మాయి నీ వరకు చచ్చిపోవడం, మళ్ళీ అమ్మాయి వదిలేసిన అబ్బాయి చచ్చిపోవడం, ఇది ఎంతవరకు కరెక్టు? అవును, అంటే సావకండి అమ్మాయి వదిలేసినంత మాత్రంలా, అబ్బాయి కూడా అమ్మాయిని వదిలేసి సావకండి. కానీ నిజాయితీ ఉండండి, లేదంటే హ్యాపీగా బతకండి. కానీ చచ్చిపోతే ఏమీ రాదు అని నా ఫీలింగ్, అంతే. ఇప్పుడు ఎవరైనా వాడుకుని మోసం చేసినా అబ్బాయిలు ఎవరైనా సరే నేను చచ్చిపోలేను. వాడుకుని మోసం చేస్తున్నాను, నన్ను చాలా మంది మోసం చేశారు. ఫ్రెండ్స్ సర్కిల్ మా తోడుంటా బాలు నీ మంచి ఫ్రెండ్ నాకు లైఫ్ లాంగ్ అంటారు. వాళ్ళు అవసరానికి యూజ్ చేసుకుంటారు. తర్వాత మనకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసి అడిగామనుకో ఫోన్ ఎత్తారు, అప్పుడు మనం దేకరు. అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ కోసం మనం పిచ్చి చేసుకుని అవసరమా? వాడు ఆడుకుంటే లైఫ్ లో ఇంకో ఫ్రెండ్ వస్తాడు. మొత్తం సెల్ఫ్ మోటివేషన్ అనుకుంటా కదా బాలు గారు మీరు, అంటే మీకు మీరే మోటివేట్ చేసుకొని స్ట్రాంగ్ గా ఉంటారు కదా. నాకు ఓన్ గా నాకు ఎవరు నేర్పించరు, నాకు ఎవరు చెప్పరు. ఓకే, సో ఓవరాల్ గా ఇంకొకటి లాస్ట్ చివరి క్వశ్చన్. ఇంతసేపు వైజాగ్ సత్య గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు బాలు కానీ వీళ్ళందరినీ కానీ నేనే ఈ స్టేజ్కి రావడానికి కారణం నేనే, వాళ్ళకి బ్యాక్ బోన్ గా నేనే ఉన్నా అని చెప్పేసి అన్నారు. ఎంతవరకు నిజం? మనను ఎవరు లేపరు మెయిన్ చెప్పాలంటే. నేను ఫేమస్ అయ్యి జబర్దస్త్ ఇలాంటి షోలు చేసినప్పుడు వైజాగ్ సత్య నాకు ఫ్రెండ్ కాడు. నిజం చెప్పాలి, నేను ఫేమస్ అయినప్పుడు సత్య రాలేదు. నేను ఫేమస్ అయిన సగం రోజులకు వైజాగ్ సత్య హైదరాబాద్కి నన్ను చూసి వచ్చాడు. వచ్చి నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇలా ఎలా ఫేమస్ అవుతున్నావు నువ్వు, నేను చదువుకుని ఎడ్యుకేషన్ అయ్యాను అని చెప్పాడు. ఆయన సత్య నువ్వు ఇక్కడే ఉండిపో, అందరం కలిసి తిరుగుతావు, నువ్వు కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీల ఇళ్ళకి వెళ్తావు, పాత వాళ్ళ అందరిని చూపిస్తుంటావు, నువ్వు ఎలా వెళ్తావో నాకు తెలియదు వాళ్ళ ఇళ్ళకు, నువ్వు వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఉండి కలిసి అందరం కలిసి రీల్ చేసుకుందాం, షూటింగ్ చేసుకుందాం అన్నది ఆయన వచ్చి ఇక్కడ ఉండిపోయాడు. అట్లా హెల్ప్ చేసుకున్నాం. ఆయనకి ఏమైనా ఆఫర్లు ఉంటే ఉప్పల్ బాల్ కావాలి, మా కత్తర్ పాప కావాలి, బస్ ఇట్లా అంటే వైజాగ్ సత్యకి ఫోన్ చేస్తారు, మళ్ళీ తీసుకెళ్లి షూటింగ్ చేపిస్తాడు. ఏమైనా కమిషన్స్ ఏమైనా తీసుకుంటారా వీటిపైన? ఆయన అట్లా వైజాగ్ సత్య డబ్బులు తీసుకోడు, ఉన్నది ఇస్తాడు, ఒకటే ఓపెన్ చెప్పేస్తాడు, ఇంత అమౌంట్ మీకు ఇస్తున్నారు మీరు తీసుకోండి, నాకు ఇంత వస్తుందని చెప్తాడు. కానీ అట్లా కమిషన్ తీసుకోండి. కావాలంటే కమిషన్ ఆయనే ₹1 పెడతాడు ఆయన సొంతంగా, చూడమట్లేదు. ఆయన అలాంటి చిల్లర అయితే చేయడు. కానీ కొంచెం ఏంటంటే అరుస్తుంటాడు, కోపం వచ్చినప్పుడు తిట్టడం కానీ ఇట్లా ఆ టైంలో అరుస్తాడు. కానీ ఒక దగ్గర డబ్బులు తినే మనిషి అయితే కాదు. కొన్ని ఉంటాయి కదా, మనిషి అనగా ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి అలవాట్లు. సో వైజాగ్ సత్య మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే? మంచి ఫ్రెండ్ అంతే. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR
JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. Please subscribe JR7 Media.